హాయ్ అండి. ఫ్లోర్ మ్యాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా పాతయి బట్టలు ఏమన్నా ఉంటే వాటితో ఫ్లోర్ మ్యాట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇలా లెగ్గిన్స్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, నైటీస్ కానీ అవి ఉంటే చాలా అంటే చాలా మనకి ఇంట్లో ఖర్చు తగ్గిస్తాయండి. ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి కదండి, అవి కాళ్ళ కింద పట్టలు ఇలా అనేది మనకి క్రాస్ పీస్ అనేది నేను కట్ చేసి పక్కన పడేస్తున్నాను. ఎందుకంటే అది అవసరం లేదండి, మనకి స్ట్రైట్ పీసెస్ కావాలి. చూడండి, నేను చూపించిన విధంగా స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి ఒకటి దానిపై ఒకటి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక 3 పీసెస్ అనేది ఇలా జాయింట్ చేసి మనం జడ అల్లుకుంటాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో అనేది అల్లుకోవాలండి. చూడండి ఎలా అల్లుకున్నానో, ఇలా జాడ విధంగానే అల్లుకోవాలండి. ఇలా ఆ పీస్ అల్లేసుకొని మరొక ఫ్యాంట్ తీసుకొని ఇలాగ స్ట్రైట్ పీసెస్ అనేది కట్ చేసుకొని ఇవి కూడా సేమ్ 3 పీసెస్ జాయిన్ చేసి జడ అల్లుకున్నట్టు అల్లుకోవాలండి. ఇవి కూడా సేమ్ నేనైతే పీసెస్ అనేది జాయింట్ చేస్తా అల్లుకున్నానండి. మీకు అలాగని కొంచెం కష్టంగా అనిపిస్తే మీరైతే సూది దారంతో అయినా ఇలా కుట్టేసుకొని అల్లేసుకోవచ్చండి. చూడండి, నేనైతే మొత్తం పీసెస్ ఇలా అల్లేసుకున్నాను. అల్లేసుకున్న తర్వాత నేను ఇందాక లాస్ట్లో అంటే ఊడిపోతుందని నేనైతే జాయింట్ చేసేసాను, ముడి వేసాను. ఆ ముడి వేసిన పీస్ అయితే తీసేసి ఇప్పుడు సూది దారంతో అనేది కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మ్యాట్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో చేసుకోవచ్చండి. నేనైతే రౌండ్ షేప్ చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్గా ఇలా పెట్టుకుంటా నిదానంగా కుట్టుకుంటా రావాలండి. ఇంట్లో మిషన్ లేకపోయినా మన ఫ్లోర్ మ్యాట్ అనేది చేత్తోనే చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇలా అనేది పెట్టుకుంటా రౌండ్ సర్కిల్లో వచ్చే లెక్క చూసుకుంటా కుట్టుకోవాలండి సూది దారంతో. చూడండి ఎలా కుట్టుకుంటున్నాను, సేమ్ అదే ప్రాసెస్లో కుట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కుట్టాను. మళ్ళా మనకి ఇంకొక పీసులు ఉంటాయి కదండి, అవి అనేది ఇట్లా జాయింట్ చేసుకుంటూ కుట్టుకుంటా రావడమేనండి. ఏం కష్టం ఉండదు, చాలా సింపుల్ అండి ప్రాసెస్ మటుకు. మన హస్బెండ్స్ బయటికి వెళ్ళి ఎంతో కష్టపడుతుంటారు, వాళ్ళకి కొంచెం మనీ సేవ్ చేయడానికైతే ఖచ్చితంగా ఇలాంటివి మనకి ఇంట్లో ఉపయోగపడతాయండి. ఫ్లోర్ మ్యాట్ అనేది బయట ఎంత లేదన్నా 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ కొంచెం సేవ్ చేసినట్టే కదండి ఇలా పాత బట్టలతో ఇలా మనం మ్యాట్స్ తయారు చేయడము. ఇంట్లో కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. నిజంగానే అవి బట్టలతో చేశారంటే నమ్మరు ఎవ్వరు, నిజంగానే బయటకు ఉన్నట్టే అనిపిస్తుందండి. నేను అంతకని మా ఇంట్లో పాత బట్టలు ఉన్నాయి, పెళ్ళికి ముందు కూడా నేను ఇలా చేశానండి. అది రీసెంట్గానే ఆ ఫోటో అనేది డిలీట్ చేశాను, లేకపోతే అది కూడా యాడ్ చేసి ఉండేదాన్ని నేను. సరేలే, ఇప్పుడు మన చాలామంది చేస్తుంటారు, కాకపోతే మన సబ్స్క్రైబర్స్లో కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారని ఇలా నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇలా ఇంకొక పీస్ అనేది ఇలాగే జాయింట్ చేసుకోవడం, సూది దారంతో అనేది స్టిచ్ చేసుకోవడమేనండి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అండి ఇది. మేము కూడా మిడిల్ క్లాసేనండి, అందుకనే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. నేనైతే పెళ్ళికి ముందు కూడా ఇలాగే చేశానండి. చూడండి అసలుకి మనము ఇది ఎలా వచ్చిందో చూడండి. అంతే అండి, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.